మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనం అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే దీని మీద దాదాపుగా 8 మంది మీద కేసులు నమోదు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకి ఇప్పటికే నోటీసులు ఇవ్వటం, ఆయనతో ఫోన్లో మాట్లాడటం, ఆయన ఇల్లు సోదా చేయటం కూడా జరిగింది. అలాగే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ శశిధర్, అలాగే తుకారాం వీళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. అయితే ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి కొత్త విషయం ఏంటి అంటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మీద కేసు నమోదు చేసినట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను డీఐజీ ప్రవీణ్ కుమార్ మీడియాకి తెలియజేస్తూ, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మీద కేసు నమోదు చేశామని, ఆయన ఇంట్లో జరిపినటువంటి సోదాలలో భారీ స్థాయిలో రెవెన్యూ రికార్డ్స్ దొరకటం, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ దొరికినటువంటి నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేశామని, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశిధర్, తుకారాం వీళ్ళ ఇళ్లలో కూడా భారీ స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ దొరికాయని, ఓవరాల్గా 500 ఫైల్స్ని స్వాధీనం చేసుకుంటం జరిగిందని, కాబట్టి వీరి మీద కేసులు నమోదు చేయటం జరుగుతుంది అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత మరికొంతమంది మీద కేసు నమోదు చేయొచ్చని, ఇప్పటికే 3 సస్పెండ్ చేసినట్లుగా కూడా ఆయన తెలియజేశారు.